నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ చెక్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు అడ్వకేట్ రజనీ గారు. నమస్తే అండి. రజనీ గారు, నమస్తే అండి. ప్రస్తుతానికి ఏపీలో పిఠాపురంలో ప్రోటోకాల్ రగడ మనం చూస్తూనే ఉన్నాం. వర్మ గారికి సంబంధించి కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు. ఓకే, ఏం చెప్తారు ప్రోటోకాల్ రగడకి సంబంధించి? ఒకటే అండి, ఏదైతే ప్రోటోకాల్ గురించి వర్మ గారు గాని, పెండెం దొరబాబు గారు గాని, దొరబాబు. అక్కడ ఉన్న కొంతమంది జన సైనికులు గాని మధ్య రగడ జరిగింది. ఉమ్, అదేంటంటే మినిమం కట్టసి అన్నమాట. ఎవరు అక్కడ ఒక శాఖ మంత్రి ఉన్నారు, డిప్యూటీ సీఎం ఉన్నారు. ఆయన గెలుపుకి కారణమైనటువంటి బలమైన పార్టీ అనేటటువంటి ఒక టీడీపీ అనేది ఉంది. సో ఈక్వల్ ప్రయారిటీ అన్నమాట. స్టేజ్ మీద ఒక 4, 5 కుర్చీలు ఉన్నాయనుకోండి. ఎవరి ప్రయారిటీ వాళ్ళకి తగ్గకుండా ఉండాలి. ఎందుకంటే ఈ రోజు కూటమి ఒక్కటిగా ముగ్గురైతే గెలిచినటువంటి పవన్ కళ్యాణ్ గారు, ఇండిపెండెంట్ గా కూడా నేను గెలవగల సమర్థుడిని అన్నటువంటి వర్మ గారు, ఈ రోజు ఒకళ్ళకొకళ్ళు అంటే ఇప్పుడు మనం వర్మ గారిని ఏమన్నా అన్నాం అనుకో, అసలు నాకు ఈ ఊరు సాయం లేదు, టీడీపీ సాయం లేదు, ఈ ఊరు సాయం లేకుండా ఇండిపెండెంట్ గా గెలిచినాను నేను. మీరు మీరు నన్ను ప్రశ్నిస్తారేంటి? లేకపోతే నా ప్రయారిటీ పక్కన పెడతారేంటి? అని కూడా అతను ఎక్కడ అనినట్టుగా లేడు. ఎందుకంటే మేము ఒక బలమైన టీడీపీ పార్టీలో ఉన్నాం. తర్వాత నాయకులు చెప్తే వినేటటువంటి పార్టీలో ఉన్నాం అనే పదాన్ని వాడారండి. ఉమ్, అంటే నాయకులు చెప్తే వినేటటువంటి పార్టీ. ఈ పదం కొంచెం నోట్ చేసుకోండి. అంటే జనసేన నాయకులు వాళ్ళ నాయకుడు చెప్తే వినేలా లేరు అని ఇండైరెక్ట్ గా అన్నట్టే కదా! సో ఇటువంటి పదజాలాన్ని వాడుతున్నటువంటి వర్మ గారు అక్కడ 'కొంపలో కుంపటి' అనే ఒక ప్రోగ్రామ్ పెట్టారేమో అనిపించింది. ఎందుకంటే అక్కడ ప్రయారిటీ లిస్టు 1, 2, 3, 4 ప్రకారం ఒక చోట కలెక్టరు, ఒక చోట మేయరు, లేకపోతే ఇంకోటి. అంటే అక్కడ పార్టీ అధ్యక్షులని కూర్చోబెట్టే అవకాశం ఉంటే అది వర్మ గారిని కూర్చోబెడతారు. నాతో పాటు ఒక 5, 6గురిని కూర్చోబెట్టాలి. వాళ్ళకి కూడా స్టేజ్ మీద కుర్చీలేయాలి. మేము ఏడ తగ్గం. మేముంటేనే మీరు గెలిచినారు. ఇవన్నీ పిచ్చి మాటలు అని జనసేన వారి భావన. అదే మాదిరిగా ఒక రోజు ఆవిర్భావ సభ అనుకుంటండి. ఆవిర్భావ సభలో నాగబాబు గారు అన్నారు, పవన్ కళ్యాణ్ గారు నామినేషన్ వేసిన రోజే ఆయన గెలుపు మాకు ఖరారైంది. ఏదో చెయ్యాలి కాబట్టి ప్రచారం చేసినామని. మరి అదేటటువంటి పవన్ కళ్యాణ్ గారు గెలుపు ఖరారైనప్పుడు వర్మ గారి దగ్గరికి వెళ్లి, వర్మ గారి భార్య, భర్త దగ్గర కూడా బ్లెస్సింగ్స్ తీసుకున్నటువంటి పరిస్థితి ఎందుకొచ్చింది? మేము లేకుండా మీరు గెలవగలరా? అప్పట్లో ఇదే పెండ్యం దొరబాబు మిమ్మల్ని దగ్గరుంచి ఓడిస్తే, నేను నిలబడి అడ్డుపడి మిమ్మల్ని, మీ పార్టీని, లేకపోతే మిమ్మల్ని, మీ నాయకుడు గెలుపుకు కారణమైన వ్యక్తి నేను కదా! అంటూ అతను మాట్లాడడం. సో దీంట్లో బలాబలాలు, నిజానిజాలు ఎన్నున్నాయో మరి అది ఉండే ఏరియా పిఠాపురం నియోజకవర్గం వారికి తెలియాల. అక్కడ టీడీపీ బలం బాగా ఉందా? అక్కడ గెలిచినటువంటి గౌరవ డిప్యూటీ సీఎం గారి బలం బాగుందా? లేకపోతే ఒక పంచాయతీ శాఖ మంత్రి గారి ఆధ్వర్యంలో నడుస్తుందా అంటే, నాయకుడు మేడం. చెప్తే వినేటటువంటి పార్టీలో ఉన్నాము అంటారు. అంటే నాయకుడు చెప్తే వినేటటువంటి పార్టీలో జనసేన లేదా? జనసేన నాయకుడు చెప్పిన మాటలు జనసేన కార్యకర్తలు వినట్లేదా? ఒక రౌడీజం చేస్తున్నారా? చంద్రబాబు గారి ఫోటో ఎందుకు పెట్టలేదు? స్టేజ్ మీద మాకు ప్రయారిటీ ఎందుకు ఇవ్వలేదు? మమ్మల్ని పక్కన పడేస్తారా? ఆ! మమ్మల్ని పక్కన పడేస్తారా? పొద్దుగూకులు అన్ని నోరు మూసుకొని ఉండాలంటే మా వల్ల అయితే అవ్వట్లేదు అంటున్నటువంటి వర్మ గారు. 2 వైపులా మనం ఆలోచించాల్సిందేనండి. ఇక్కడ జనసేన తక్కువ, ఎస్. టీడీపీ ఎక్కువ అని మనం మనం చెప్పలేము. ఒకసారి పిఠాపురం రాజకీయాలు మనం గమనించినట్లయితే వర్మ గారికి అక్కడ చాలా మంచి పేరుంది. ఆ సీటు ఖచ్చితంగా వర్మ గారికే కేటాయిస్తున్నారు అని అందరూ అనుకుంటున్న టైంలో సాక్రిఫైస్ చేయాల్సిన అవసరం వచ్చింది. కావాలనే పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడి మీకు మంచి ఎమ్మెల్సీ ఇస్తాము, లేకపోతే వేరే పదవి కట్టపెడతామని హామీ ఇచ్చిన తర్వాతే ఆయన సాక్రిఫైస్ చేసి తన సీటును పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చారంటే అప్పట్లో గట్టిగానే వాదనలు వినిపించే వ్యాఖ్యలు కూడా చేశారు. వర్మ గారి మధ్య పవన్ కళ్యాణ్ గారు అప్పట్లో కాస్త మంచిగానే కూడా ఉన్నట్టు మనం చూసాం. బట్ వన్స్ ఎప్పుడైతే ఎన్నికలు జరిగాయో, పవన్ కళ్యాణ్ గారు ఎన్నికయ్యారో, ఆ తర్వాత నుంచి పరిణామాలు మారిపోతూ వస్తున్నాయి. ఎక్కడో ఆ ప్రయారిటీ తగ్గిపోతుందని వర్మ గారు చాలా సందర్భాలలో అసహనం వ్యక్తం చేయడం కూడా మనం చూసాం. ఒకటి ఇక్కడ ప్రయారిటీ తగ్గుతుందా అంటే చాలా ఆశ్చర్యం అండి. వర్మ గారు ఏదైతే ఆ రోజు చంద్రబాబు గారి దగ్గరకు వచ్చి కూర్చొని మాట్లాడుకొని ఈ సీటు వదులుకోను. ఎందుకంటే వర్మ ఈవెన్ దో ఇండిపెండెంట్ గా వేసినా కూడా కొంత ఓట్లు చీల్చే అవకాశం ఉంది. ఉమ్, ఒకవేళ వర్మ గారు అంటే పవన్ కళ్యాణ్ గారు ఒకవేళ ఎలక్షన్ లో నుంచున్నప్పుడు ఆయన కూడా టీడీపీ మాట వినకుండా గనక నుంచుని ఉంటే గెలుస్తాడో లేదో తెలియదు కానీ ఓట్లయితే చీలుస్తాడు. అది కొంచెం కష్టం అయిపోతది. సో ఎనీవే అతను ఒక నాయకుడి మాట విని నిబద్ధతగా అయితే ఉన్నారని మనం చెప్పుకోవాలి. అదే మాదిరిగా పవన్ కళ్యాణ్ గారంటే ఆయనకి చాలా అభిమానం. పవన్ కళ్యాణ్ గారికి కూడా వర్మ గారంటే కూడా అభిమానం.
అదే మాదిరిగా ఆయన అన్ని సార్లు ఎమ్మెల్యేగా గెలిచినా ఆయనకి ఎప్పుడు ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండదండి. పిఠాపురం ఒక్కరికే తెలుసు. కానీ ఎప్పుడైతే ఆయన సీటును త్యాగం చేసి పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చారో ఆయన రాష్ట్రం మొత్తం తెలిసిపోయినారండి. నేను కూడా ఎన్నో సార్లు ఎదురైనప్పుడు ఏ ఎమ్మెల్యేకి ఇవ్వనంత రెస్పెక్ట్ వర్మ గారికి ఇచ్చేదాన్ని. కనపడగానే బాగున్నారన్నా అని పలకరించేదాన్ని. కారు దిగి నమస్కారం చెప్పేదాన్ని. లేకపోతే ఎన్నో మార్లు చాలా సందర్భాలలో ఆయనతో కూడా మేము సెల్ఫీ కూడా దిగినాం. ఎందుకంటే అక్కడ ఎంతో మంది 175 మంది ఎమ్మెల్యేలు ఉంటారు. మాకు మ్యాటర్ కాదు. అతని సీటుని త్యాగం చేసి మా అన్న గెలుపుకి కారణమయ్యాడనే కృతజ్ఞత మాకెప్పుడు కూడా ఉంది. సరే ఇప్పుడు అతని గురించి మాకు ఏమి విమర్శించాలో కూడా అర్థం కాని పరిస్థితి. ఇప్పుడు గొడవలు అతను పెట్టుకుంటున్నాడా? జనసేనలో కొంతమంది దూరి ఇలా గొడవలు పిఠాపురంలో కలువ చేస్తున్నారనేది మాకు చాలా సందిగ్ధమైనటువంటి ప్రశ్న. సో ఈ ప్రశ్నలో మాకు అడిగినటువంటి ఆన్సర్ ఏంటంటే మేము దీన్ని గౌరవ పవన్ కళ్యాణ్ గారి దృష్టిలో ఉందా లేదా? ఎందుకు హ్మ్. సార్ దీన్ని కాన్సంట్రేట్ చేయట్లేదు? ఆ ఏరియా చాలా నీడెడ్ కదా! మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్స్ కి ఆ ఏరియాలో ఓడిపోతే ఇంకేమన్నా తలెత్తుకోవడానికి ఉందా? అంటే ఒకవేళ పెన్యం దొరబాబు ఇప్పుడు పార్టీలో కలిసిపోయినారేమో అనుకోండి. అక్కడ వైసీపీ తరపు నుంచి ఇంకొకళ్ళని నుంచోబెడతారు కదా! వాళ్ళు కొంత ఓట్లు చీలుస్తారు కదా! వర్మ గారి అభిమానులు కొంత ఓట్లు చీల్చేస్తారు కదా! అప్పుడు ఆయన గెలుపు ఎంత కష్టమైపోతదండి? వంగా గీతమ్మ అంటే ఒక బ్రాండ్ ఉండేదండి. పిఠాపురంలో ఏ అర్ధరాత్రి ఏ ఇంటికి అవసరమైనా సరే, ఆ ఇంటి కుటుంబాలు గనక ఆ ఇంటి తలుపు తడితే ఆ సమస్య పూర్తయ్యే వరకు అంటే అర్ధరాత్రులు ఏదైనా హార్ట్ స్ట్రోక్ వచ్చింది, ఏదైనా పాము కరిసింది, ఇంకోటి ఏది అవసరమైనా సరే ఆ తల్లి నిలబడి పనిచేసేది. సో ఈరోజు ఆవిడ అభిమానులు కొంతుంటారు. పెండెం దొరబాబు కాకుండా వైసీపీ అభిమానులు కొంతమంది ఉంటారు. అదే రకంగా ఇండిపెండెంట్ అభ్యర్థి అయినటువంటి వర్మ గారి అభిమానులు ఉంటారు. అప్పుడు ఆ సొంత నియోజకవర్గంలో ఓడిపోవడం అనేది ఎంత దౌర్భాగ్యం అండి. హ్మ్. అంటే అతనెవరు వర్మ లేకపోతే ఎందుకు ఓడిపోతాను రజనీ గారు అనొచ్చు. కానీ వర్మతోనే మన గెలుపు ఉంది. వర్మ ఇండిపెండెంట్ గా కూడా గెలవగల సమర్థుడు. అయితే మాత్రం పవన్ కళ్యాణ్ గారు ఓడిపోతారా అంటే అదే భీమవరం, అదే పాలకొల్లు, అదే గాజువాక నియోజకవర్గం, బలమైన నియోజకవర్గం అక్కడెందుకు ఓడిపోయినారు? కీడించి మేలెంచాలి. అంటే మనం కావాలని శత్రువులని ఇక్కడ కావాలని ఇప్పుడు అక్కడ ప్రోటోకాల్ విషయంలో, ఫ్లెక్సీల విషయంలో మొదలైన రగడ అది తోసుకునే వరకు కూడా వెళ్ళింది. బాధాకరమైన సంఘటనలు కూడా. ఎందుకంటే రాజకీయ పార్టీలు, రాజకీయ నేతలు కూటమిలో భాగంగా ఉన్న వీళ్ళ మధ్యే ఇటువంటి రచ్చ జరుగుతుంటే ఎలా అని కొంతమంది ఆవేదన కూడా వ్యక్తం చేస్తున్నారు. మరి చంద్రబాబు నాయుడు గారు ఫోటో లేకుండా వీళ్ళు కార్యక్రమాన్ని నిర్వహించడం అనేది కూడా కరెక్ట్ కాదు కదా! ఎగ్జాక్ట్‌లీ. అది చాలా పెద్ద తప్పండి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఒక డిప్యూటీ సీఎం. సీఎం స్థాయిలో ఉన్నటువంటి చంద్రబాబు గారి ఫోటోని ఖచ్చితంగా అక్కడ వేసి ఉండాలి. మనం వర్మ గారికి అన్ని వంకలు పెట్టాల్సిన పని లేదండి. ఆయన కూడా అంత ఫ్లోలో, అంత కోపంలో కూడా అదేంటది మా నాయకుడు ఫోటో పెట్టకుండా ఈరోజు మీటింగ్ జరిగించడం ఏంటి? ఇది గవర్నమెంట్ మీటింగ్ గదా! ఇప్పుడు సీఎం మీటింగ్‌కి సంబంధించిన మీటింగ్ జరుగుతున్నప్పుడు మేము పోట్లాడొచ్చు. మా డిప్యూటీ సీఎం ఫోటో ఎందుకు పెట్టలేదని. కానీ అది నాట్ నెసెసరీ అండి. అది కంపల్సరీ కాదు. మనం ఇష్టమైతే పెట్టుకోవచ్చు, కష్టమైతే తీసేయొచ్చు. కానీ సీఎం ఫోటో కంపల్సరీ పెట్టాలి. అది రూలు, రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాబట్టి ఖచ్చితంగా ఆయన ఫోటో పెట్టి ఏ గవర్నమెంట్ ఆథరైజ్డ్ ఫంక్షన్స్ అయినా ఆర్గనైజ్ చేసుకోవాలి. అలాంటిది ఆ ఫోటో ఎందుకు పెట్టలేదు అని అడగడం, స్టేజ్ మీద టీడీపీ నాయకులకి చైర్స్ లేకపోవడం ఇదంతా కూడా అక్కడ శోచనీయమేనండి. ఎందుకంటే కొంత ఓర్చుకుంటారు. అంతా ఓర్చుకోవడం అనేది అవ్వని పని. ప్రభుత్వంలో వచ్చాక కూడా మేము ఇంత అణిగిమణిగి ఉండాల్సిన అవసరం ఏంటనేది పిఠాపురం వరకేనండి. హ్మ్. అన్ని రాష్ట్రాలు, అన్ని జిల్లాలు కాదు. పిఠాపురం వరకే డిస్కస్ చేసుకుంటే చాలా ఓర్పుగానే ఉన్నట్టండి. చాలా ఓర్పుగానే ఉన్నట్టు. ఎందుకంటే వాళ్ళకి మామూలుగానే రాష్ట్రం మొత్తం అన్ని జిల్లాలలో వాళ్ళు అంత గొప్పగా విజృంభిస్తున్నా సరే ఒక్క పిఠాపురంలో మాత్రం గొడవలు ఉండకూడదు. అది డిప్యూటీ సీఎం గారి కాన్స్టిట్యుయెన్సీ. అక్కడ జనసేన వ్యక్తి గెలిచినారు కాబట్టి, అతను ఒక శాఖ మంత్రి గారు కాబట్టి, అతను డిప్యూటీ సీఎం కాబట్టి, సర్వసాధారణంగా జనసేన హవా ఎక్కువగా ఉండే ప్రయత్నం ఉంటది. సో కొంచెం మీరు తగ్గి ఉండండి. కొంచెం కాంప్రమైజ్ అవ్వండి. గొడవలకి పోకండి. వాళ్ళలో వాళ్ళు కొట్టుకొని మన మీద వేసేస్తారు. మన వల్లే కొట్టుకున్నామంటారు. అనేటటువంటి భయంతో కూడా టీడీపీ చాలా తగ్గి ఉంది ఒక్క పిఠాపురంలో. ఇది అంటే అన్ని విషయాల్లో కాదండి. ఆ! అన్ని అంటే సివిల్ కేసులు కూడా మేము చాలా చూసినాం. ఒకళ్ళ భూమి ఒకళ్ళు ఆక్రమించుకోవడం, కబ్జాలు చేసేయడం వీటిల్లో మాత్రమే తగ్గలేదు. కాకపోతే ప్రయారిటీ మీరు మనం పని చేసుకొని వెళ్ళిపోయేవాళ్ళం కదా! మనకేంటి ప్రయారిటీలు అని ఆలోచించేటటువంటి పార్టీ టీడీపీ పార్టీ. రజనీ గారు ఎందుకంటే అది ఈ ఇప్పటి భూమి నుంచి కబ్జా చేసేస్తుంది. అది ఇప్పటి నుంచే కాదండి. మనం ఫస్ట్ నుంచి కూడా మరి ఎందుకో కూటమిలో భాగంగా టీడీపీ అలానే జనసేన కలిసి ఉన్నప్పటికీ పిఠాపురంలో ఎస్పెషల్లీ జనసేన కార్యకర్తలకి, టీడీపీ కార్యకర్తలకి మొదటి నుంచి పడట్లేదు.
మొదటి నుంచి పడట్లేదు. ఇది పవన్ కళ్యాణ్ గారి దృష్టికి వెళ్ళిందా? వెళితే వీళ్ళని సమన్వయపరచడంలో ఎందుకు ఆయన ఎవ్రీ టైం ఫెయిల్ అవుతున్నారు? లేక తెలియక జరుగుతుందా? ఒకటండి, అదే పిఠాపురానికి ఎంపీ ఉదయ్ గారికి అక్కడ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినప్పుడు నేనే ప్రచారం చేయడానికి చాలా సార్లు వెళ్ళేదానండి. వెళ్ళినప్పటికీ ఆ టైంలో ఇంకా కూడా వర్మ గారు జనసేనతో కోఆర్డినేషన్ కూడా లేరండి. రెండు పార్టీలు కలిసిపోయినప్పటికీ ఆయన కోఆర్డినేషన్ లేరు. ఆయన ఎంపీ ఉదయ్ గారికి కనుక ఎమ్మెల్యే టికెట్ ఇస్తే ఖచ్చితంగా అడ్డం తిరిగేసి చంద్రబాబు గారితో గొడవపడి ఇండిపెండెంట్ గా కూడా వేసి ఎలక్షన్ చేసేసి ఉండేవాడండి. కేవలం ఒక పవన్ కళ్యాణ్ గారికి సీట్ ఇచ్చినారు కాబట్టి ఆయన చాలా ఓర్పుగా, అది కూడా చంద్రబాబు గారితో కూర్చొని డీల్ మాట్లాడుకున్నాకే, అంటే మీరు అతని విషయంలో అడ్డం రాకండి, రాష్ట్రం మొత్తాన్ని ప్రభావితం చేయగల వ్యక్తి, ఈ రోజు మన గెలుపుకి కారణమైన వ్యక్తి, అతనికి ఆ సీటు కావాలని అడిగారు కాబట్టి మీరు త్యాగం చేయండి, మీరు ఈ సీటు త్యాగం చేసినందుకు గాను మీకు ప్రతిఫలంగా ఇది ఇస్తాను అని. మరి ఇంతవరకు అతనికి ఎమ్మెల్సీ ఇవ్వకపోగా అతని ప్రాధాన్యత కూడా ఆ ఏరియాలో తగ్గిస్తుంటే, అంత త్యాగం చేశాను అనుకునేటటువంటి ఒక వ్యక్తికి ఎలా అనిపిస్తుందండి? సో నేను ఇండిపెండెంట్ గా వేసిన, కనీసం గెలవలేకపోయినా ఓట్లు చీల్చి ఈ రోజు గెలిచిన వాడిని ప్రశ్నించే తత్వంతోనే ఉండేవారు కదా. సో అంత ఓర్పుగా ఉండాల్సిన పని లేదేమో పిఠాపురంలో అని భావిస్తున్నటువంటి వర్మ గారికి మనం ఒకటే చెప్పాలి. రాష్ట్రం మొత్తం, అంటే ప్రభుత్వం ఫామ్ అవడానికి, కూటమి గెలుపుకి కారణమైనటువంటి పవన్ కళ్యాణ్ గారి కాన్స్టిట్యున్సీ కాబట్టి మీరు కొంచెం ఓర్పుగా ఉండాలి. అలానే అన్ని విషయాల్లో ఓర్పుగా ఉండాల్సిన పని లేదు. మీరు ఇండిపెండెంట్ గా కూడా గెలవగల సమర్థులు, గతంలో గెలిచినటువంటి వ్యక్తులు, ఇన్ని సంవత్సరాలు నిబద్ధతగా టీడీపీ పార్టీలోనే పనిచేస్తున్నారు. ఇప్పుడు కూడా టీడీపీ పార్టీ చంద్రబాబు గారి ఫోటో వేయలేదనే మీరు కోపాగ్నితో రగిలిపోయినారు కాబట్టి, అది మ్యాండేటరీ కాబట్టి, వెయ్యలేనటువంటి అధికారిని సస్పెండ్ చేయొచ్చండి. ఇమీడియట్ గా సస్పెండ్ చేసేయచ్చు. వేయనటువంటి అధికారిని సస్పెండ్ చేస్తే తప్ప ఈ సమస్య మళ్ళీ రెండో అధికారి చేయకుండా ఉంటాడండి. జనసేన ఇప్పుడు ఆ పెండ్యం దొరబాబు అనే వ్యక్తి ఎప్పుడైతే వర్మ గారికి నచ్చడండి. ఎందుకంటే గతంలో అతనే దగ్గరుండి పవన్ కళ్యాణ్ గారిని ఓడించాలనుకున్నటువంటి వ్యక్తి. అందులోని వర్మ గారు చెప్పినట్టు చాలా కోట్ల స్కాముల్లో ఉన్నాడు అతను. అన్ని కోట్ల స్కాముల్లో ఉండి ఇప్పుడు ప్రభుత్వం మారితే, అంటే గెలిచిన ప్రభుత్వం వైపు ఉంటే కేసులన్నీ తిరిగి తవ్వకుండా ఉంటారు అనేటటువంటి ఆలోచనతో ఉన్నాడేమో. అలాంటి వాళ్ళని తీసుకొచ్చి కూర్చోబెడతారేంటి? అంతకు ముందు పనిచేసిన జనసేన కూడా పక్కన పెట్టేస్తున్నారు. ఏంటి మీ పార్టీ పనిచేసినోడు విలువ లేదు, పక్కింటి వాడిని తెచ్చి మేపుతారు, వాడిని పొగుడుతారేటి, అతనే కదా మిమ్మల్ని దగ్గర నుంచి ఓడించింది, అప్పుడు నేనే కదా నిలబడింది అంటూ నిన్నటి రోజు వర్మ గారు ఇచ్చిన ప్రతి స్టేట్మెంట్ నిజమే. నిజమే. ఎందుకంటే ఆ రోజు గెలుపుకు కారణమైన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు కూడా వారి ఇంటికి వెళ్లి వారి ఆశీస్సులు, వాళ్ళ బ్లెస్సింగ్స్ తీసుకున్నటువంటి ఆ వర్మ గారి కుటుంబం ఈ రోజు వారికి పెద్దపీట వేయాలి. కానీ అప్పుడు దగ్గరుండి ఓడించినటువంటి పెండ్యం దొరబాబు ఓడించడానికి ఎంత కష్టపడ్డాడో, ఎంత మందు పంచినాడో, ఎంత డబ్బులు పంచినాడో అని అదే వర్మ గారు చెప్తున్నారు. అదే రాష్ట్రం కూడా తెలుసు కదా. ఈ రోజు మరీ దారుణం అండి. ఎవరిని ఏ పార్టీలో ఎప్పుడు తీసుకుంటున్నారో తెలీదు. ఎక్కడో బయట వాళ్ళని తీసుకొని వచ్చి, అంటే పక్క పార్టీ వాళ్ళని తీసుకొని వచ్చి మన పార్టీలో పెట్టుకొని, మన పార్టీలో ఇన్నాళ్లు పనిచేసి మన గెలుపు కారణమైన వాళ్ళని పక్కన పడేస్తుంటే అసలు పార్టీ ఎలా ముందుకు వెళ్తుందో చాలా సందిగ్ధమైనటువంటి ప్రశ్న అండి. ఈ రోజు వర్మ గారు ఏదైతే అడిగారో అది జనసేనలో ప్రజారాజ్యం నుంచి పనిచేసిన వాళ్ళందరినీ పక్కన పడేసి ఈ రోజు పార్టీల ముసుగుల్లోంచి, పక్క పార్టీలోంచి ఈ పార్టీలకు వచ్చిన వాళ్ళని పెంచి పోషిస్తుంటే, ఇన్నాళ్లు పనిచేసిన మేము మమ్మల్ని పట్టించుకోవట్లేదు, మాకు ప్రాధాన్యత ఇవ్వట్లేదు, మాకు పదవులు ఇవ్వట్లేదు, మమ్మల్ని పక్కన పడేస్తున్నారని భావించేటటువంటి సీనియారిటీ ఉండేటటువంటి వర్గం ఏదైతే ఉందో, ఈ ఈ ఈక్వేషన్స్ దెబ్బతింటున్నాయండి. మరి అలా సో వర్మ అనుకుంటే గారు అడిగినా కూడా అదే ప్రశ్న. మరి అలా అనుకుంటే ఇంకొక 15 ఏళ్ళు మేమే కలిసి ఉండబోతున్నాం, మేమే అధికారంలో ఉండబోతున్నాం అని అంటున్నారు పవన్ కళ్యాణ్ గారు. మరో పక్క చూస్తుంటుంటే టీడీపీ కార్యకర్తలకి, జనసేన కార్యకర్తలకి అస్సలు పొదగట్లేదు. ఇలా గొడవలు పెట్టుకుని తోసుకునే వరకు వెళ్తే ఇంకొక 15 ఏళ్ళు కలిసి ఎట్లా కాపురం చేస్తారు వీళ్ళు? ఇంట గెలిచి రచ్చ గెలిచమంటారండి. అందుకనే సామెతకి ఇంట గెలిచి రచ్చ గెలమండి. ముందు పిఠాపురంలో సమస్యలు తీర్చలేని పరిస్థితుల్లో ఆయన ఉన్నప్పుడు లోకేష్ కి చెప్పారట. లోకేష్ ఎక్కడో ఈ మధ్య ఒక వీడియో విన్నాను. 2029 కూడా మనమే వస్తామని చెప్తే లోకేష్, ఎరా అలా ఎలా చెప్తావు, 3 సార్లు మనమే వస్తాం కదా అని చెప్పలేదేంటి అని పవన్ అన్న నాకు ఫోన్ చేసి ఎరా ఎరా అనే పదాన్ని అని నాకు చాలా హైలైటెడ్ అండి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు అలాంటి పదాలు అస్సలు పొరపాటును కూడా వాడరు. అయితే లోకేష్ గారిని చూస్తుంటే బాలకృష్ణ గారి కంటే పెద్ద నటుడిలాగా అనిపిస్తున్నాడు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఫోన్ చేసి ఎరా లోకేష్ అనే పదాన్ని వాడారంటే ఇక్కడ ఆశ్చర్యకరం. వాడి 29కే కాదు 3 సార్లు కూడా మనమే అంటే ఎవరు? ఫర్ సపోజ్ నాన్నగారే వస్తారా?
హ్మ్. సరే నాన్నగారి పరిస్థితి, నాన్నగారి తర్వాత ఎవరు? పవన్ కళ్యాణ్ గారు వస్తారా? లేకపోతే లోకేష్ గారు వస్తారా? ఏంటిది? ఏం జరగబోతుంది? మళ్ళీ, మళ్ళీ, మళ్ళీ మనమే అంటే ఇంకెన్నికలెందుకు? ఎన్నికలెందుకు? సో, ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓట్లని కూడా దొంగ ఓట్లు చేసేసి ఈవీఎంలను కూడా ఈరోజు ఒక సెకన్‌కి ఎన్ని ఓట్లు నమోదైనయి? లేకపోతే 3500 పోలింగ్ బూతుల్లో ఏం జరిగింది? ఇవన్నీ కూడా దివాయిర్ అనే ఒక పరకాల ప్రభాకర్ గారి స్టోరీ ద్వారా దొంగ ఓట్లు వేసుకున్నారేమో అనేటువంటి అనుమానాన్ని రాష్ట్ర ప్రజలకి కలిగించినటువంటి దౌర్భాగ్య పరిస్థితిలో అయితే ఎలక్షన్ డిపార్ట్‌మెంట్ అయితే ఉందండి. ఒక ఇండిపెండెంట్ బాడీ దేని మీద డిపెండ్ అయ్యి ఈ పనులు, ఈ తప్పుడు పనులు చేస్తుందో అయితే తెలియని పరిస్థితి అయితే నెలకొంది. అండ్ మరొక అంశం అండి, ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య అధ్యక్షుడు కాకర్ల వెంకటరామరెడ్డి గారిని చంద్రబాబు నాయుడు గారు ఆయన బర్త్డే రోజున డిస్మిస్ చేశారు. సాధారణంగా ఉద్యోగులకు వరాలు జల్లులు కురిపిస్తూ ఉంటారు, కానుకలు ఇస్తూ ఉంటారు. బట్ వైసీపీకి కాస్త కోవర్ట్గా వర్క్ చేస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో ఆయన పార్టిసిపేట్ చేశారు, గవర్నమెంట్ ఉద్యోగి అయ్యుండి ఈ ఆరోపణల కింద ఆయన డిస్మిస్ చేయడం జరిగింది. మీరేం చెప్తారు? ఎగ్జాక్ట్ గా ఏదైతే కాకర్ల వెంకటరామిరెడ్డి గారు ఇచ్చిన స్టేట్మెంట్ 2014, 19 ప్రచారంలో కూడా రాజకీయ అంటే ఏదైతే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ని మమ్మల్ని వాడారు, మమ్మల్ని మాతో ప్రచారం చేపించినారు. ఉప్పల్లో కూడా ఎవరో ఒక సంబంధిత వ్యక్తి అక్కడికి కూడా వెళ్లి ప్రచారం చేసినారని చెప్పినారండి. అంటే మనం చదువుకున్న వాళ్ళం కాబట్టి చెప్పుకోవచ్చు. ఇందిరాగాంధీ వర్సెస్ రాజనారాయణ కేసు అని అలహాబాద్ హైకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ అండి. అప్పట్లో కూడా రాజనారాయణ గారు ఇలాగే కేసు నమోదు చేసినారు. ఇందిరాగాంధీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ని ఎలక్షన్ ప్రచారానికి వాడింది అని. సో దాని మీద ఎలక్షన్ కూడా క్యాన్సిల్ అయిపోయిన పరిస్థితి అండి. ఇందిరాగాంధీ ప్రధానమంత్రి స్థాయి పదవి నుంచి కూడా పక్కన తొలగించినటువంటి దుస్థితి. సో ఇటువంటి 1975 ఎమర్జెన్సీకి ముందు జరిగినటువంటి జడ్జిమెంట్ అండి. అద్భుతమైన జడ్జిమెంట్. తర్వాత ఎమర్జెన్సీ కూడా ఆవిడ డిక్లేర్ చేసేసుకున్న పరిస్థితి. సో ఇటువంటి అప్పుడు వెంకటరామరెడ్డి గారు చెప్తున్నారు 2014, 19లో ఓపెన్ గా ఆధారపూర్వకంగా ప్రచారానికి మమ్మల్ని వాడారు చంద్రబాబు గారు. అంటే అవసరానికి వాడుకొని అవసరం అయ్యాక పక్కన పడేయడానికి వాళ్ళేమి మన ఇళ్లలో పనులు చేసేవాళ్ళు కాదే. ఈళ్ళు కాకపోతే ఇంకొకళ్ళని పెట్టుకోవడానికి అనడానికి. గవర్నమెంట్ ఉద్యోగస్తులు పగలు రాత్రి కష్టపడి తెలంగాణ కోచింగ్ సెంటర్ కాడ, హైదరాబాద్ దగ్గర, ఢిల్లీ, కరోల్ బాగులు అంతా చదివి కొన్ని సంవత్సరాల కుటుంబాలకి దూరమై తెచ్చుకున్న ఉద్యోగాల్ని మీ రాజకీయ అధికార మదంతో ఈ రోజు ఉద్యోగాల నుంచి తొలగిస్తే అంత తేలిగ్గా వెళ్ళిపోతారా అండి? ఈ రోజు ప్రజాస్వామ్యస్థలో 5 సంవత్సరాలకు ఒక ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి మీరెన్ని తప్పులు చేసినా, మీరెన్ని ఎదో పనులు చేసినా, మీరెన్ని మాటలు ఇచ్చి వెనక్కి తప్పినా, మీరెన్ని చేయాల్సిన పనులు చేయకుండా ఉన్నప్పటికీ 5 సంవత్సరాలు ఓపిక పట్టి 5 సంవత్సరాల తర్వాత ఎలక్షన్ కండక్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి. సో ఇటువంటప్పుడు మేము ఒకటే చెప్పదలిచినామండి. చాలా దారుణమైన వ్యవస్థ ఏంటంటే ఈ రోజు ఇమ్మీడియేట్ గా సస్పెండ్ చేస్తే న్యాయస్థానం అనేది ఒకటి ఉంది కాబట్టి అతను లీగల్ ఫైట్ చేస్తున్నాడు. నేను ఎలక్షన్ ప్రచారానికి కోవట్టుగా ఉన్నాను అని వారు చెప్తున్నారు. ఏ ఆధారాలతో చెప్తున్నారు నిరూపించండి. ఏ ముఖ్యమంత్రి ఉన్నా ఆ ముఖ్యమంత్రికి నిబద్ధతగా పనిచేయడమే ప్రభుత్వ ఉద్యోగస్తుల పరిస్థితి. ఎలక్షన్ ప్రచారానికి వాడాము అని అన్నారు. ఇప్పుడు కూడా వెంకటరామరెడ్డి గారిని సస్పెండ్ చేయడానికి గల బలమైన కారణం ఏంటంటే ఈ మంత్ స్టార్టింగ్ లో అనుకుంటా ఆయన 1వ తారీఖు ధర్నా అనేది స్టార్ట్ చేద్దామని అనుకున్నారండి. గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా ఏదో లెటర్ హెడ్ కూడా రిలీజ్ చేశారు. వాళ్ళకి ఒక 40,000 కోట్లు పైచిలుకు రావాల్సిన బకాయిలు ఉన్నాయట. బకాయిలు ఉన్నాయి. ఈ 40,000 కోట్లు బకాయిలు అంటే రిటైర్మెంట్ వాళ్ళకి ఇంతవరకు డబ్బులు ఇవ్వలేదండి. ఉద్యోగస్తుడు ఎవరైనా 60 ఏళ్ళు, 62 ఏళ్ల తర్వాత రిటైర్ అయిపోతున్న టైంలో అతను ఇల్లు కొనుక్కుందామా, అమ్మాయికి పెళ్లి చేద్దామా, బిడ్డ చదువుకు ఉపయోగపెడదామా, లేకపోతే పెండింగ్ చాలా అప్పులు ఉన్నవన్నీ కట్టేద్దామా అనుకున్న పరిస్థితిలో ఉద్యోగస్తులకి సంబంధించినటువంటి రిటైర్మెంట్ బెనిఫిట్స్ రాలేదు, పిఎఫ్ రాలేదు. తర్వాత ఇంకా రావాల్సినటువంటి కొన్నికి ఎన్కాష్మెంట్ లీవ్స్ ఇవన్నీ కూడా చాలా పెండింగ్ అయిపోయినాయండి. ఏమనంటే మా దగ్గర డబ్బు లేదంటున్నారు. అసలు మీకు తెలుసో లేదో అసలు 58 ఏళ్ల నుంచి 60 ఏళ్ల వరకు పొడిగించడం ఎప్పట్లో జరిగిపోయింది కానీ 60 నుంచి 62 ఏళ్లకి దేనికి పొడిగించినారు? రిటైర్మెంట్ డబ్బులు ఇవ్వలేక. ఈ రోజు 62 ఏళ్ళు అయిన తర్వాత రిటైర్మెంట్ ఇచ్చాక కూడా ఇంకా కూడా వాళ్ళకి ఎందుకు డబ్బులు ఇవ్వట్లేదు? ఇప్పుడు కూడా ఖజానాలో డబ్బులు లేవా? అంటే పథకాలు కూర్చొని తినే వాళ్ళకి పథకాలు ఇచ్చేస్తాం కానీ పని చేసే వాళ్ళకి టయానికి జీతాలు వేయలేము అనే పరిస్థితిలో రాష్ట్ర ఖజానా ఉందా? సరే కష్టపడి పనిచేసి రిటైర్మెంట్ అప్పుడు డబ్బులు తీసుకొని దిగిపోదాం అనుకునే వాళ్ళకి ఈ రోజుకి రూపాయలు రాలేదండి. చాలా అప్పుల ఊబిలో పడిపోయారు. మొన్న ఈ మధ్య రిటైర్మెంట్ వాళ్ళ మీటింగ్ కి వెళ్ళానండి విజయవాడలో. ఆ రోజు మీటింగ్ కండక్ట్ చేస్తుండగా ఒక సీనియర్ అండి 65 ఏళ్ళు అట్లా 63 ఉంటాయేమో.
ఆ పెద్ద ఆయనకి అప్పుడే ఫోన్ వచ్చిందండి. వాళ్ళ వాళ్ళ కూతురు చనిపోయింది సూసైడ్ చేసుకున్నాను. అంటే అతను అనుకున్నాడట రిటైర్మెంట్ డబ్బులు రాగానే నా కూతురికి ఇవ్వాలని. కళ్ళ ముందే నా కూతురు చనిపోయింది. ఇప్పుడు నేను ఏం చేయాలి? ఈ డబ్బులు నెత్తినేసి కొట్టుకోవాలా అని లైవ్‌లో అతను ఎమోషనల్ అయ్యి మాట్లాడితే అప్పుడు నేను ఎదురుగా కూర్చొని అడిగిన. సరే రాజకీయాలకు అతీతంగా కష్టపడి పని చేసిన ఉద్యోగస్తులకి వాళ్ళ డబ్బులు వాళ్ళకివ్వండి సార్. అది వాళ్ళ హక్కు సార్. దాన్ని కూడా మీరు అసలు డబ్బులు లేవు అంటారేంటి అసలు? మీరు మరి ఇక్కడే డబ్బులు లేనప్పుడు మీరు రాజధాని కట్టేస్తాను. మాకు అన్ని కోట్లు కావాలి. 2,00,000 కోట్లతో రాజధాని కడతానంటున్నారే కానీ, పని చేసిన వాడికి ఇవ్వాల్సినటువంటి డబ్బులు అంటే ఇన్ టైమ్‌లో ఇవ్వకపోతే ఆ కుటుంబాలు ఎంత అస్తవ్యస్తం అయిపోతాయని తెలీదండి? దీని గురించి అందరూ ఒక తాటి మీదకొచ్చి ఈ వెంకట్రామరెడ్డి గారి ద్వారా ఈరోజు ధర్నాకి కూర్చుందాం. గవర్నమెంట్ నుంచి రావాల్సిన బకాయిలు తెచ్చుకుందాం అంటే ప్రభుత్వంలో ఉన్నవాళ్ళటండి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడకూడదట. అలా మాట్లాడితే ఉద్యోగాలు తీసేస్తారట. అంటే దాన్ని ఇప్పటికీ డిసిప్లినరీ యాక్షన్. ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోంది. ప్రభుత్వానికి సంబంధించి ఎవరైనా ప్రశ్నిస్తుంటే, గొంతు లేపుతుంటే, ఏదో ఒక విధంగా వాళ్ళని అరెస్టులు చేయడమో, స్టేషన్ చుట్టూ తిప్పడమో, ఇలా చేస్తున్నారు అనే ఒక అపవాదైతే ప్రస్తుతానికి ఆ కూటమి ప్రభుత్వం ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఈరోజు ఆ రెడ్ బుక్ రాజ్యాంగం ప్రభుత్వ ఉద్యోగస్తుల దగ్గరకు కూడా వచ్చిందా? దానికి నిదర్శనమే ఈరోజు వెంకటరామరెడ్డి గారి డిస్మిస్ అనుకోవాలా? 100% అండి. ఈరోజు వెంకటరామరెడ్డి గారు అందరిని ఒక తాటి మీదకి తీసుకొస్తున్నారని ప్రభుత్వం నెపంతో చేస్తుంది. కానీ అందరూ ఒక తాటి మీదకి వద్దామని వారంతట వారు అనుకున్నప్పుడు, ఒక వ్యక్తిని సస్పెండ్ చేసి తర్వాత డిస్మిస్ చేసి పడేస్తే ఇంకెవరు ధైర్యం చేసి ముందుకు రారని. అంటే ఎవరు ఏం అడుగుతున్నారు? భిక్షాటన అడుగుతున్నారా మిమ్మల్ని? మీ దాన ధర్మాలు అడుగుతున్నారా? వాళ్ళ హక్కులను అడుగుతున్నారు. మాకివ్వాల్సిన డబ్బులు ఎప్పుడిస్తారు అని అడుగుతున్నారు. మిమ్మల్ని డబ్బులు ఇవ్వమనట్లా. మిమ్మల్ని ఎక్స్‌ట్రా బెనిఫిట్స్ ఇవ్వమనట్లా. వాళ్ళకివ్వాల్సినయి ఎప్పుడిస్తారు? ఎన్ని సంవత్సరాలవుతుంది? అట్లా ఎందుకు పేరపెడుతున్నారు? ఈరోజు మేము పని చేయందే ప్రభుత్వ యంత్రాంగం పని చేయకపోతే ఎలక్షన్ వ్యవస్థ ఎలా నడుస్తది చెప్పండి? ఈ ఓటు వేసే ఒక పెద్ద వ్యవస్థలో పని చేసేదే గవర్నమెంట్ ఉద్యోగస్తులు. మీరు ఎలక్షన్‌కి మమ్మల్ని వాడుకొని, తర్వాత ఎలక్షన్ అయిపోయాక మమ్మల్ని పట్టించుకోకుండా, ఎలక్షన్ టైమ్‌లో మా గురించే మాట్లాడుతూ మీకు పీఎఫ్ ఇచ్చేస్తాం, టీఏ ఇచ్చేస్తాం, టీఏడీఎల్ ఇచ్చేస్తాం, లేకపోతే లీవ్ ఎన్‌కాష్‌మెంట్ ఇచ్చేస్తాం. ఇన్ని మాటలు మాట్లాడారే ఇవన్నీ ఇస్తారో ఇవ్వరో తర్వాత సంగతి. అసలు రిటైర్మెంట్ బెనిఫిట్స్ దిగి వెళ్ళిపోతా ఒకప్పుడు ఉండేదండి. ఒకప్పుడు రిటైర్మెంట్ అంటే 1 తారీఖు, 31 తారీఖు రిటైర్మెంట్ చేస్తారండి. 31 తారీఖు. 31 తారీఖు భార్యాభర్తలు ఇద్దరిని పిలిపించి అదే రోజు సన్మానం చేస్తూ ఆ ఆఫీస్ యంత్రాంగం వాళ్ళ చేతుల్లో చెక్కు పెడుతూ ఫోటో దిగుతారండి. ఆ చెక్ అంటే గవర్నమెంట్ నుంచి రావాల్సింది ఆ లాస్ట్ డే వెళ్ళేటప్పుడే ఇచ్చేస్తున్నాము అనేసి. అంత గొప్పగా గతంలో యంత్రాంగం, ప్రభుత్వ యంత్రాంగం నడుస్తున్నప్పుడు, హ్మ్. ఇప్పుడు ప్రభుత్వ యంత్రాంగం గతంలాగా ఎందుకు చేయలేకపోతుంది? వాళ్ళకి 2 ఏళ్ళు, 3 ఏళ్ళు అయిపోయినా ఇంతవరకు డబ్బులు రాలేదు. ఏబీ వెంకటేశ్వరరావు గారు చూడండి మీకు తెలుసు. ఎంత గొప్ప పోరాటం చేసినారు. ఈ రోజుకి ఆయన రూపాయి రాలా. ఈ రోజుకి రూపాయి రాలా. మరి ఇలాంటి వాళ్ళ కుటుంబాల మనుగడ ఎట్లా ఉంటదండి? సో, ఇది చాలా సందిగ్ధం అండి. అందులోను వెంకటరామరెడ్డి గారు ఉద్యోగులందరిని పురిగొల్పుతున్నారని అంటున్నారు. కాదు సార్. ఉద్యోగులందరూ మీటింగులు పెట్టుకొని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ వాళ్ళు కూడా ఉద్యోగాలు చేసే వాళ్ళతో మాట్లాడుకొని, ఇప్పుడు మా పరిస్థితి, రేపు మీది కూడా అదే పరిస్థితి అవుతది. మాతో కలిసి పోరాడండి. లేకపోతే మీతో కలిసి పోరాడే అవకాశాన్ని మాకు కల్పించండి అంటూ వీరిద్దరి మధ్య అండర్‌స్టాండింగ్ పెరుగుతుందండి. అది చాలా మీటింగుల్లో నేను చూస్తున్నానండి. దానికి వెంకటరామరెడ్డి గారు రెచ్చగొట్టనక్కర్లా. వస్తే ఒక 10,000 కోట్లో, 20,000 కోట్లు వెంకటరామరెడ్డి గారి అకౌంట్‌కేం పోవు. ప్రతి వ్యక్తి అకౌంట్‌కి పడతది. అతను పోరాడుతుంది ఉద్యోగస్తుల సమస్యలు అది వాళ్ళ హక్కులు. వాళ్ళు ఇవ్వాల్సిన రూపాయి వాళ్ళకివ్వండి అంటే దాన్ని అడుక్కోవడం అంటారు. లేకపోతే ధర్నా చేయడం అంటారు. ప్రభుత్వ వ్యతిరేకం అంటారు. ప్రభుత్వ వ్యతిరేకం ఎందుకవుతుందండి? సో, అది అందరి సమస్య కదా! ఒక వెంకటరామరెడ్డి గారి సమస్యనా? కాదు కదా! సో, ఇటువంటప్పుడు ఒక ఉద్యోగి మీద సరే ధర్నాకే కూర్చోబెడుతున్నాడు. ఒక ఉద్యోగి మీద ఒక నింద వేసేసినప్పుడు ఆధారాలు లేకుండా ఎలా సస్పెండ్ చేస్తారండి? ఒకవేళ ఆధారాలే ఉన్నాయి. అతనే అందరిని పురిగొల్పుతున్నాడా? మీరు చూసినారా? ఏ ఆధారాలున్నాయి? సో, ఇవన్నీ ఒక ఎత్తండి. ప్రభుత్వం తప్పు చేస్తే ఎవరైనా నిలదీయొచ్చు కానీ ప్రభుత్వ అధికారులు నిలదీయకూడదంట. ఎంత దౌర్భాగ్యం ఇది. రాజ్యాంగంలో పోను పోను ఒక సవరణ వచ్చి ఇది మారితే బావుండండి. ఎందుకంటే ప్రభుత్వంలో జరుగుతున్న తప్పులు ముందు తెలిసినటువంటి వ్యక్తులే ప్రభుత్వ ఉద్యోగస్తులండి. వాళ్ళు నోరు మెదపలేని పరిస్థితి. ఎన్నో మార్లు నేను స్పందన కంప్లెయింట్‌కెళ్ళినప్పుడో లేకపోతే ఇంకో చోట సార్ కలెక్టర్ గారు అలా జీవో ఇవ్వడం ఏంటి మేడం? అది తెలుసు మేడం. ఆ జీవో వల్ల ఎంతో మందికి నష్టం వస్తుందని మాకు తెలుసు మేడం. జీవో ఇచ్చినప్పుడు మేము ఉన్నాం కదా! కానీ ఏం చేయగలుగుతాం మేడం మేము?
అరే మీరు కదా సార్ చదువుకున్న విద్యావంతులు, మీరే చేయగలుగుతారు. అమ్మో మేము ప్రభుత్వానికి అస్సలంటే అసలు వ్యతిరేకంగా మాట్లాడలేము మేడం, మాట్లాడకూడదు కూడా అంటారు. అదేంటది కలెక్టర్ ఒక తప్పుడు నిర్ణయం తీసుకుంటే ముందు తెలిసిన వ్యక్తి ఎంఆర్ఓలు, ఎండిఓలు, జాయింట్ కలెక్టర్ వీళ్ళందరికీ తెలుసు ఇది తప్పు సార్, ఇలా తీసుకోకూడదు సార్ అంటే ఆ ఉద్యోగస్తులు ఉద్యోగం పోతుందా? అంటే నాయకులు తీసేస్తారా? లేకపోతే ఎవరు తీసేస్తున్నారు ఈ ఉద్యోగాల్ని? ఇప్పుడు వెంకటరామరెడ్డి గారి ఉద్యోగాన్ని ఒక సీఎం తీసేయడం ఏంటి? సీఎంకి ఏం అధికారం? సీఎం ఇచ్చాడా ఉద్యోగం? హ్మ్. అదేమన్నా కాంట్రాక్ట్ బేస్ ఉద్యోగమా? సీఎం ఇచ్చాడా ఉద్యోగం? సీఎం ఏ అధికారంతో తీసేస్తాడు? ప్రభుత్వానికి ఎదురు మాట్లాడితే ప్రభుత్వ ఉద్యోగస్తులను తొలగింపు. దయచేసి ఈ జీవోని మార్చాలండి. ఈ ఈ ఇది ఇక్కడ సవరణ చేయాలి. ఎవరైతే ఇది తీసుకొచ్చినారో దీంట్లో మార్పొస్తే ప్రభుత్వంలో జరిగిన తప్పుని మొట్టమొదటి ఫ్రంట్ లైన్ వారియర్స్ గా ఉండే ప్రభుత్వ ఉద్యోగస్తులు నిలదీయడం బిగిన్ చేస్తే అది ఖచ్చితంగా ప్రభుత్వానికి ఒక మరణ శాసనం అయిపోతుందని. రజనీ సో అటువంటి గొప్ప గొప్ప శాసనాలు ఉండాలని కోరుకుంటూ జీవోలు సృష్టించేటప్పుడు అక్కడ ఉండే అధికారులందరికీ తెలుసు ఆ జీవోల వల్ల ఎంత నష్టం జరుగుతుందో. కానీ అధికారులు ప్రభుత్వం తీసుకొచ్చే జీవోల్ని ప్రశ్నించలేరు. ఏ జీవోలు వస్తే ఆ జీవోలు ఇంప్లిమెంట్ చేసేటటువంటి జీతగాళ్ళలాగే వీళ్ళని చూస్తున్నారు. కానీ ప్రభుత్వం చేసే తప్పులను నిలదీసేటటువంటి చదువుకున్న విద్యావంతుల్లాగా ఒక పెన్ పవర్ లాగా వీళ్ళని ఎందుకు చూడలేకపోతున్నారో చాలా ఆశ్చర్యకరం అండి. చాలా బాధాకరం కూడా. ఇక మంగళవారం Yes. వచ్చిందంటే చాలు ఆంధ్రప్రదేశ్‌లో అప్పులకి వెళ్ళిపోతూ ఉన్నారు. ఇప్పటికే 4,600 కోట్లు బడ్జెట్ అప్పు మనం చూసాం. గత ప్రభుత్వం వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు 5 ఏళ్లలో చేసిన అప్పు కన్నా 2 ఏళ్లలో చేసే అప్పు మించిపోయింది అంటున్నారు ఆర్థిక విశ్లేషకులు. ఏం చెప్తారు మీరు? ఇలా అయితే ఏపీ పరిస్థితి ఏంటి? మంగళవారం అప్పు ఇవ్వకపోవడానికి గల బలమైన కారణం గౌరవ జగన్ రెడ్డి గారండి. దీంట్లో మనం ఆయన గురించే మాట్లాడుకోవాలి. వాళ్ళ తిట్టుకోవాలన్నా మనం ఆయనే తిట్టుకుందాం. ఎందుకంటే 5 సంవత్సరాలలో నేను చేసినటువంటి అప్పు ఏదైతే ఉందో మీరు 20 నెలల్లో చేశారు. ఇంతకు మించి ఇంక అప్పు ఇవ్వకండి అనేసి ఆయన అక్కడ లెటర్ రిలీజ్ చేశారు. లెటర్ పెట్టేసినారు. హ్మ్. అదేంటయ్యా స్వామి ఇక రాష్ట్రానికి అప్పు లేకపోతే మా పరిస్థితి ఏంటి అంటే ఏమైనా చేసుకోండి. ఏమైనా చేసుకోండి. నాకు అనవసరం. పరిధి దాటి అప్పులు ఇచ్చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు అని చెప్పి ఆయన లెటర్ రిలీజ్ చేసేసినాడు. అంటే జగన్ గారు ఒక లెటర్ రిలీజ్ చేస్తారని, ఆ లెటర్ ఇంత ప్రభావితం చూపుతుందని, మంగళవారం అప్పులు రావని, అప్పులు పుట్టని పరిస్థితి అవుతుందని 20 నెలలు, 22 నెలల్లో అనుభవజ్ఞులైనటువంటి ముఖ్యమంత్రి గారికి తెలీదా అండి? తెలీదా? హ్మ్. అంటే ఏ సంవత్సరం 12 నెలలు అనుకోండి. 12 నెలల్లో ఎంత అవసరం అప్పో అంతే తెచ్చుకోవాలా. అంతేగాని ఒకేసారి 3,31,000 కోట్ల అప్పు. అదే అప్పు నేను 5 ఏళ్లలో చేసిన. మీరు 20 నెలల్లో చేసేస్తున్నారండి. అదే సరే నేను అప్పు చేసినా కానీ దాన్ని పథకాల రూపంలో ఇచ్చినానంటూ 2,75,000 కోట్లు లెక్క కూడా ఆయన చెప్పినారండి. చూపించారు. చూపించారు. ఎవిడెంటరీ చూపించారు. మిగతాది కట్టడాలు. 3 పోర్ట్ సిటీలు, 17 మెడికల్ కాలేజీలకు సంబంధించినటువంటి పర్మిషన్లు, దాంట్లో 5 మెడికల్ కాలేజీలు పూర్తి, రైతు భరోసా కేంద్రాలు, లేకపోతే సచివాలయ వ్యవస్థలు, లేకపోతే అంటే క్లినిక్స్, హెల్త్ క్లినిక్స్ ఇవన్నీ కూడా మన వారధికి సంబంధించిన ఫ్లైఓవర్, బెన్ సర్కిల్ ఫ్లైఓవర్, లేకపోతే ఎన్ఈడి సంబంధించిన ఫ్లైఓవర్ వైజాగ్ లో పోర్ట్ సెటిల్ కానీ, లేకపోతే ఇవన్నిటికి పెట్టిన ఖర్చు అంటూ మిగతా డబ్బుని 2,75,000 కోట్లు కేవలం పథకాల రూపంలో రాష్ట్ర ప్రజల అకౌంట్ కే వెళ్ళింది. ఎవరెంట్రీ చెప్పేస్తున్నారు. మీరు చెప్పండి. సరేలే పోనీలే అబ్బా చేసినారు అప్పు 3,31,000 కోట్లు అప్పు చేసినారు. చెప్పండి, లెక్క చెప్పండి. అకౌంటబిలిటీ లేదా? అదే కదా మొన్న పవన్ కళ్యాణ్ గారు ఒక జన్జీ ఏదో ఒక మీటింగ్ పెట్టినప్పుడు యువత అడిగినారు. ఒకళ్ళ మనం ఎంచుకున్నటువంటి నాయకులు తప్పు చేస్తుంటే వాటిని ప్రశ్నించడం, లేకపోతే వాళ్ళు చేస్తానన్న పనులు చేయకపోవడం, దీనివల్ల మనం అకౌంటబిలిటీగా వాళ్ళని ప్రశ్నించగలమా? లేకపోతే ప్రశ్నించిన తర్వాత దాని పర్యవసానం ఏమన్నా చేయగలుగుతామా అని అడిగినప్పుడు లేదు నెక్స్ట్ ఎలక్షన్స్ లో చేసుకోవడమే, మనం ఏమీ చేయలేని పరిస్థితి అనేటటువంటి ఆన్సర్ అండి. అంటే ఒక యువత కూడా అడుగుతుంది, నాయకులని మేము నిలదీయవచ్చా? నాయకులకి అకౌంటబిలిటీ ఉంటుంది కదా, మాకు సమాధానం చెప్పాలి కదా మేము ఓటేసినందుకు. సపోజ్ ఈ రోజు నెలాఖరు జీతం తీసుకునేటప్పుడు మీ ఓనర్ కి మీరు సమాధానం చెప్పుకుంటారు. హ్మ్. ఇన్ని డిబేట్స్ కండక్ట్ చేసినానండి, ఇంత 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 వ్యూస్ వెళ్ళినాయి, ఇంత చాలా బాగా వచ్చింది, చాలా బాగా చేసినానని మీరు చెప్పుకుంటారు. అలా చెప్పుకుంది ఎవరికి జీతాలు ఎందుకు వస్తాయండి? గవర్నమెంట్ ఉద్యోగస్తులైనా చక్కగా పని చేస్తేనే జీతాలు వస్తాయి. లేకపోతే చూడండి సస్పెన్షన్, లేకపోతే మెమోలు ఇవన్నీ ఇచ్చిస్తారు కదా. మరి మనం ఓట్లేసి గెలిపించుకున్నటువంటి నాయకులు మాత్రం 5 ఏళ్లు చిత్తశుద్ధిగా పరిపాలన చేయకపోతే మనం ఏం చేయగలం? ఎలా వాళ్ళని ప్రశ్నించగలం? వాళ్ళని ఒక సంవత్సరంలో తొలగించే అవకాశం ఉంటుందా? మాకొద్దు సార్ ఇతను చెప్పింది చేయట్లేదు,
ఇతనేంటో అంతా మందు ట్రాన్స్ఫర్ లాగా అన్ని చోట్ల బెల్ట్ షాపులు పెట్టుకుంటున్నాడే కానీ మాకేం ఉపయోగం లేదు. ఇసుక తవ్విచ్చేస్తున్నాడు, మట్టి తవ్విచ్చేస్తున్నాడు. ఈ వాజ్ నాట్ సూటబుల్, తెలుసో తెలియకో మేము ఎంపిక చేసుకున్నామని సంవత్సరంలోపు మార్చేయిచ్చా. ఎప్పుడు తప్పు చేస్తే అప్పుడే తీసి పడేయిచ్చా. అరే మీరు ఈ రోజు వెంకటరామరెడ్డి తప్పు చేసినాడని మీరు తీసి పడేస్తుంటే వెంకటరామరెడ్డి గవర్నమెంట్ కి అంటే ప్రతిపక్షానికి లేకపోతే జగన్ గారి కోవట్టని మీరు ముద్ర వేస్తుంటే మేము కూడా అంటాం ఈ రోజు మేము ఎంచుకున్నటువంటి ఎమ్మెల్యేలు కోవట్లుగా పనిచేస్తున్నారు, బ్రోకర్లుగా పనిచేస్తున్నారు, లేకపోతే బెల్ట్ షాపులకు సంబంధించినటువంటి కాంట్రాక్టర్లుగా పనిచేస్తున్నారు. మీరా నాయకులు, మీరా సేవ చేయడానికి వచ్చిన వారు పొరపాటున ఎంపిక చేసుకున్నాం, ఇమీడియట్ గా వాళ్ళని సస్పెండ్ చేసేయండి, తీసేయండి అనే అధికారం మాకు లేదా అండి అంటూ కూడా యువత ప్రశ్నిస్తున్నారు. సో మంగళవారం అప్పులు పుట్టట్లేదు అంటే మనము 54,000 ఎకరాలని ఆల్రెడీ తాకట్టు పెట్టి అప్పు తెచ్చేసినాం కాబట్టి ఇక వాళ్ళు ఇవ్వమంటున్నారు. మరి ఎప్పుడు ఇస్తారంటే ఇంకేదైనా భూమి చూపించండి అంటున్నారు. ఇంకేదైనా ఎక్కడి నుంచి చూపిస్తారు భూమి? అందుకనే కూడా రెండో విడత భూమి కలెక్షన్స్ కూడా చేస్తున్నారు. సో ఈ రెండో విడత రైతుల నుంచి భూములు, సార్ రెండో విడత రైతుల నుంచి భూములు తీసుకుంటున్నారు మేడం. ఆ భూముల్ని మళ్ళీ తాకట్టు పెట్టి అప్పులు తెస్తారేమో. అలా అప్పులు లేకపోతే మాత్రం ఈ 3 ఏళ్ల పరిపాలన అనేది చాలా కష్టం అయిపోతుంది. అసలు ఇప్పుడు కూడా పథకాలు పడలేదు, జీతాలు 1వ తారీఖు రాని పరిస్థితి, పెన్షన్స్ టైంకి పడట్లేదు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ రావట్లేదు. సో ఎవ్రీథింగ్ అంతా బ్లాక్ అయిపోయిందండి. ఇదంతా జగన్ గారు రాసిన లెటర్. ఇదేంట్రా బాబు, మాజీ ముఖ్యమంత్రి 3 సంవత్సరాలే గట్టిగా ముఖ్యమంత్రిగా పనిచేసింది, అనుభవం లేని వ్యక్తి, చాలా కేసుల్లో ముద్దాయి అయినా సరే ప్రపంచ బ్యాంకు అతని మాట ఎందుకు వింటుంది? అతను మాట్లాడేటల్లా ఎవిడెంటరీతో చూపిస్తున్నాడు. 5 ఏళ్లలో చేసింది 3 ఏళ్లలో చేశారు, దేనికి చేశారో లెక్క చెప్పట్లేదు. ఇది ప్రభుత్వం మీద భారం అయిపోతుంది. అప్పు అంటే ఏదో ఒక రోజు కట్టాలి కదండి. సెంట్రల్ మనతోనే ఉంది కదా, సెంట్రల్ మెడలు ఉంచుతాను, చెవులు తిప్పుతాను, పిచ్చి మాటలు ఆపేసి మనం అంటే అప్పులు తెచ్చుకోకుండా గ్రాంట్లు తెచ్చుకుంటూ అభివృద్ధి పదంలో తీసుకువెళ్తానన్నటువంటి గౌరవ చంద్రబాబు గారు సంపదని సృష్టిస్తాను అమరావతిలో అన్నారు. అమరావతిలో సంపదని సృష్టించడం అంటే తవ్వే కొద్దీ సంపద రావట్ల, నిధులు నిక్షేపాలు రావట్ల, నీళ్లు వస్తున్నాయి. అమరావతిలో తవ్వుతుంటే నీళ్లు వస్తున్నాయి కానీ నిధులు నిక్షేపాలు రావట్లేదు. సో సంపదని ఎలా సృష్టిస్తారు? ఇది చాలా సందిగ్ధమైన ప్రశ్న. సో ఖచ్చితంగా కట్టడానికి అవసరమైన కట్టడాల దాంట్లోనే ఉండేటటువంటి ఏదైతే గ్యాప్ మిథున్ రెడ్డి గారు పార్లమెంట్ లో చెప్పారు. మీరు ఇంత గొప్ప పార్లమెంట్ భవనానికే స్క్వేర్ ఫీట్ కి మీరు 4,000 తీసుకున్నారండి చదరపు అడుగులకి. మా దగ్గర తెలుసా ఎంత తీసుకుంటున్నారో? 12,000 తీసుకుంటున్నారు. 7,000 8,000 డిఫరెన్స్. కొన్ని లక్షల కోట్లు కాంట్రాక్టర్లుగా మారిపోతున్నారు రాజకీయ నాయకులు అంటూ సీఎం రమేష్ అనుకుంటా ఆయన్ని కూడా చూపించినారండి. సో ఇటువంటి పరిస్థితుల్లో నాయకులు ఒకళ్ళనొకళ్ళు బ్లేమ్ చేసుకోవడం కాదు, వాళ్ళు చేసిన తప్పులు గనక ఎవిడెంటరీగా దొరికితే ప్రజలు వారి మీద ఏ పరమైనటువంటి చట్టరీత్యా చర్యలు తీసుకోవచ్చో చెప్తే ఏ నాయకుడికైనా భయం ఉంటదండి. ఎందుకంటే 5 ఏళ్ళు మనమే ఉంటాం, ఎవరు ఏం చేయలేరు అనేటటువంటి ఒక అధికారం మదం తల పొగరుతోనే ఈ 5 ఏళ్ళు కాలు మీద కాలేసుకొని మట్టిని, మైనింగ్ ని, లిక్కర్ ని అన్నిటినీ వాళ్ళ కబంధ హస్తాల్లో పెట్టేసుకుంటున్నారండి. సో దీనికి ఒక సవరణ, వెసులుబాటు అనేది కూడా ఉండాలని కోరుకుంటున్నాను. చూద్దామండి ఏం జరగబోతుందో. థ్యాంక్ యూ సో మచ్ అండి రజనీ గారు, మీ అభిప్రాయం పంచుకున్నారు. థ్యాంక్ యూ. ఇది వాళ్ళ రియాలిటీ చెక్. స్టే ట్యూన్.